ఇది ఇంపార్టెంట్. ఇది గోదావరి లో కృష్ణ, ఇది పెన్నా. అక్కడ శ్రీశైలం నుంచి నీళ్లు వచ్చి ఇది కూడా ముచ్చుమరి నేనే పూర్తి చేశాను. ఆ ముచ్చుమరి వల్ల ఈరోజు మీరు చూస్తే నీళ్లన్నీ వచ్చి కేసీ కెనాల్ ద్వారా బండకచెర్లకు వస్తాయి. ఈ బండకచెర్లకు వచ్చిన నీళ్లు మళ్ళీ ఇదే లైన్లో తీసపోతే అందిరినివాకు వస్తాయి. పైకి తీసపోతే తెలుగుకి వెళ్తాయి. కిందికి వస్తే గాలేరు నగిరికి వెళ్తుంది. ఈ మధ్యలో తీసపోతే కుందు నదికి వెళ్తుంది. అంటే మొత్తం అది ఇంటరాపరబిలిటీ. రాయలసీమకు గుండె కాయ ఈ యొక్క బనకచెర్ల. ఈరోజు నేను ఆలోచించేది కృష్ణ. ఇది ఇక్కడ నేను ఒక ప్రాజెక్టు ప్రారంభించాను. ఆ ప్రాజెక్టు కూడా మీరు చూస్తే పట్టసీమ కాకుండా గోదావరి నీళ్లు వైకుంఠపురానికి తెచ్చి బ్యారేజ్ కట్టి అక్కడి నుంచి నాగారు సాగర్ రైట్ మెయిన్ కెనాల్కి ఆ నీళ్లు తీసేపోతే 130 టీఎంసీ నీళ్లు అలా వాడుకుంటాం. చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ఉంది, 30 టీఎంసీ నీళ్లు అక్కడ పొదుపు వస్తుంది. నాగారు సాగర్లో 160 టీఎంసీ నీళ్లు. అదే మరి పట్టిసీమ నీళ్లు 120 అంటే 280 టీఎంసీ నీళ్లు డైరెక్ట్గా శ్రీశైలం నుంచి రాయలసీమకి ఇచ్చే అవకాశం వచ్చేది. ఈరోజు నేను ప్రారంభించినటువంటి వైకుంఠపురం ప్రాజెక్ట్ని పెండింగ్లో పెట్టారు. ఆ నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. మొత్తం రాష్ట్రానికి లేకపోతే తెలంగాణ రాయలసీమకు అన్యాయం జరిగింది. భవిష్యత్తులో ఒకటే ఆలోచిస్తున్న ఆ విషయాలు కూడా చెప్తాను మీకు. ఇక్కడి నుంచి పైన నుంచి చూస్తే నాగారు సాగర్ బొల్లాపల్లి ఉంది. అక్కడ గోదావరి నీళ్లు వస్తాయి. అక్కడ అవసరమైతే ఒక రిజర్వాయర్ కట్టుకుంటాం. అక్కడి నుంచి నేరుగా నల్లమలై ఫారెస్ట్ కట్ చేసి బనకచెర్లకు నీళ్లు తీసుకొస్తే గోదావరి నీళ్లు రాయలసీమకు వచ్చి 1 ఎకరా ఎండకుండా ఎంత కరువు వచ్చినా రాయలసీమను కాపాడుకునే పరిస్థితి వస్తుంది. నా జీవిత ఆశయం ప్రతి 1 ఎకరాకు నీళ్లు ఇవ్వడం, గోదావరి నీళ్లు రాయలసీమకు రావడం. ఒకసారి జరిగితే కృష్ణదేవరాయల పీరియడ్లో మనం మాట్లాడుకునేవాళ్ళం. రాయులేలిన సీమ రతనాల సీమని. ఈరోజు మళ్ళా మనకు కానీ ఇది వస్తే ఈ అనంతపురే దానికి టెస్ట్ మని. ప్రతి 1 ఎకరాకు నీళ్లు ఇస్తే ఈ ప్రాంతం ఎంత అభివృద్ధి అవుతుందో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది టోటల్గా నెట్వర్క్. ఇక్కడి నుంచి చూస్తే ఇది అంద్రినీవా, ఇది హెచ్ఎల్సి, ఇది పిఏబిఆర్, ఇది జీడిపల్లి. అక్కడి నుంచి నేరుగా మిడ్ పెన్నార్. ఇక్కడి నుంచి ఈ నీళ్లన్నీ కూడా ఇక్కడి నుంచి మళ్ళీ పిఏబిఆర్కి వెళ్తాయి. అదే సమయంలో ఇక్కడి నుంచి వస్తే చెర్లోపల్లి, అక్కడి నుంచి గొల్లపల్లి, మారాల, చెర్లోపల్లి, శ్రీనివాసపురం, చిత్తూరుకి వెళ్తాయి. ఇది కానీ పూర్తి చేసుకుని అన్ని చెరువులకు నీళ్లు ఇవ్వగలిగి ఇక్కడి నుంచి మళ్ళీ ఏదైతే గొల్లపల్లి నుంచి మడకసిరకు కూడా తీసుకెళ్ళాం. ఈ నెట్వర్క్ కానీ పూర్తి చేసుకుంటే ఈ జిల్లాలో ఎలాంటి ఇబ్బందులు రావు. కానీ అందుకనే ఈ విషయాలు మీ అందరి ముందు పెట్టాను. నెక్స్ట్, ఈరోజు అనంతపురం జిల్లాను ఒకసారి ఆలోచిస్తే అతి తక్కువ వర్షపాతం ఉండే జిల్లా అనంతపురం జిల్లా. 552 మిల్లీమీటర్లు. అందుకే ఎప్పుడు మనకు కరువు ఉండేది. నాకు బాగా జ్ఞాపకం. ఈ జిల్లాలో చాలామంది కొండే మీడియా వాళ్ళు కానీ మిగిలిన మిత్రులు కానీ ఒకసారి ఆలోచిస్తే ఒకప్పుడు వర్షాలు లేకపోతే నేను ఆ రోజు పశువుల కోసం క్యాంపులు పెట్టాను. ట్రక్ రోడ్లలో రైల్వే వ్యాగన్స్ పెట్టి గడ్డి తెప్పించారు కృష్ణా జిల్లా నుంచి, గుంటూరు జిల్లాల నుంచి. ఆ రోజుట్లో సమైక్య ఆంధ్రప్రదేశ్లో కనీసం పశువులు కూడా మేపుకోలేమంటే. రెండో విషయం మీరు చూస్తే ఈ జిల్లాలో వేరుశనగ వేస్తే ఆ పంట 10 ఏళ్ళు వేస్తే
2 ఏళ్ళు కూడా వచ్చేది కాదు. దానితో చాలా అవస్థపడితే ఆ రోజే నేను ఫస్ట్ టైం ఇన్సూరెన్స్ కూడా తీసుకొచ్చాను. ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది, రైతాంగాన్ని ఆదుకోవడానికి ఆ రోజు. ఇప్పుడు ఇక్కడ చూస్తా ఉంటే మొత్తం జిల్లాలో తక్కువ వర్షపాతం వస్తుంది. పెన్నా ఉంది, జయమంగళి, చిత్రావతి, వేదవతి, పాపాగ్ని, మధ్యలేరు నదులు ఉన్నాయి. జిల్లాలో సాగు కృష్ణా, పెన్నా నదుల బేసిన్ ఇది. 47,20,000 ఎకరాలుంది. ఏది? ఉమ్మడి అనంతపురం జిల్లాలో. ఇంత ల్యాండ్ ఉండే జిల్లా ఏ జిల్లా లేదు. రాయలసీమలో కూడా ఎక్కువ ల్యాండ్ ఉండే జిల్లా అనంతపురం జిల్లా. దీనికి నీళ్లు ఇస్తే ఇక్కడ అనంతపురంలో ఇప్పుడు పండుతున్న పంటలు మీరు చూస్తే ఏదైతే అరటి కానీ, అదే మరి వాణిజ్య పంటలు కానీ, ఆరెంజెస్ కానీ,